ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. మీరు బయట రోజు తినే చికెన్ ఫ్రెష్ అని అనుకుంటున్నారా? మందులో మంచింగ్ అయిన తందూరి, చిల్లీ మంచూరియా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఇలా తినే చికెన్ ఏదైనా మన ముందు మాత్రం పొగలు కక్కేలా కనిపిస్తాయి. కానీ దాని వెనక జరిగేది మాత్రం ఎవరికీ కనిపించడం లేదు. తాజాగా బర్డ్ ఫ్లూ భయపెడుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం అప్రమత్తమైంది. అన్నానగర్లోని ఓ చికెన్ దుకాణం పైన ఫిర్యాదు అందగా వెంటనే ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి కంటోన్మెంట్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడులలో భయంకర విషయాలు వెలుగు చూశాయి. ఇది చూశాక బయట ఫుడ్ ముట్టుకోవాలంటేనే వణికిపోతారు. కంటోన్మెంట్లోని అన్నానగర్లో చికెన్ సెంటర్లపైన గురువారం ఆరోగ్య టాస్క్ ఫోర్స్ అధికారులు జాయింట్గా దాడులు చేశారు. కుళ్ళిన చికెన్ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఎస్ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ దుకాణాలలో తనిఖీలు చేశారు. ఇందులో 600 కిలోల కుళ్ళిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసాన్ని మద్యం షాపులు, బార్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కుళ్ళిన చికెన్ నిల్వలను డైరీ ఫామ్ రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్టుగా బోర్డు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. చికెన్ సెంటర్ ఓనర్స్కి నోటీసులు జారీ చేసి తర్వాత సీజ్ చేస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ దెబ్బకు జనాలు భయపడిపోతున్నారు. పౌల్ట్రీ రైతులు కుదలైపోయారు. ఇప్పుడు ఇలాంటి కుళ్ళిన చికెన్ అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి షాపులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెలల తరబడి నిల్వ ఉంచిన ఈ చికెన్ తింటే నేరుగా ఆసుపత్రి బెడ్ ఎక్కడం ఖాయమంటున్నారు. చికెన్ కొని చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. గతంలో కూడా కుళ్ళిన చికెన్, నిల్వ ఉంచిన చికెన్ అమ్మిన కొన్ని షాపుల్ని అధికారులు సీజ్ చేశారు. అయినా సరే కొందరు మారడం లేదు. చికెన్ నిల్వ ఉంచి తక్కువ ధరకు అమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నారు. 2 షాపులలోనే 600 కిలోల కుళ్ళిన చికెన్ దొరికిందంటే మిగిలిన చోట్ల గుట్టు చప్పుడు కాకుండా ఇంకెంత చికెన్ సరఫరా అవుతుందో చెప్పగలమా? ఇది కలికాలం అని కాదు, కల్తీ కాలం అనాలేమో. ఎందులో చూసినా కల్తీ వ్యవహారమే. ఏం కొనాలన్నా భయం, ఏం తినాలన్నా భయం. అందుకే డబ్బులు పోసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు అంటున్నారు. బయట తినడం తప్పదు అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి తినాలి. వస్తువుకి పోతే కొనుక్కోవచ్చు, ఆరోగ్యం పోతే కొనలేం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.